నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని సామెత. అయితే దీంట్లో ఉండే నిగూఢ అర్థాన్ని మనం మరొక రకంగా అర్థం చేసుకోవాలి. మన నోరు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలామంది ఈ నోటి స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీ హెల్త్ అనేది మీ నోటి నుంచే స్టార్ట్ కావాలి. అంటే చక్కటి టూత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, నాలుక బద్దను ఎలా ఉపయోగించాలి, అన్నిటికీ మించి ఈ మౌత్ వాష్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మీ ఇంట్లోనే మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యకరమైనటువంటి గమ్స్, అలాగే చిగుళ్ళు, వీటి ఆరోగ్యం కోసం ఏం చేయాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులు ఏమిటి, ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, చాలామంది మొత్తంగా జాగ్రత్త తీసుకుంటారు, కానీ నోటిని అశ్రద్ధ చేస్తుంటారు. నోటి దుర్వాసన దగ్గర నుంచి అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. దీంతో సాంఘికంగా తమను తామే వేరుపరుచుకుంటూ ఉంటారు, బిడ్డపడుతుంటారు. అయితే ఈ నోటిని అశ్రద్ధ చేశారనుకోండి, కేవలం నోటి దుర్వాసన లాంటివే కాదు, నోట్లో పుండు తయారవుతాయి. అలాగే బ్యాడ్ బ్రెత్ సరే, కానీ చిగుడు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి స్పాంజీ గమ్స్, బ్లీడింగ్ గమ్స్ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకసారి ఈ దంతాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి తీవ్రస్థాయి సమస్యలు కలిగించే రిస్క్ ఉంటుంది. నొప్పి ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లైఫ్ స్టైల్ని దారుణంగా ప్రభావితం చేసేటువంటి ఈ నోటి స్వాస్థ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే కొన్ని జాగ్రత్తలు, కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఈ నోటి స్వాస్థ్యాన్ని కాపాడుకోవచ్చు. మెయిన్గా ఆయుర్వేదిక్ ఇన్సైట్స్, ఆయుర్వేద జ్ఞానం, అలాగే ఆధునిక శాస్త్రం చూపించేటువంటి ప్రయోజనాలు, వీటిని కలగలిపి మనం వాడుకుంటే నోటి స్వాస్థ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. పరిశుభ్రతని మెయింటైన్ చేయొచ్చు. సహజమైన అందమైనటువంటి చిరునవ్వుని మీరు సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నోటి ఆరోగ్యం లేదా ఈ నోటి స్వాస్థ్యం ఇది ఎందుకు ముఖ్యం, ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీకు తెలుసు కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని అంచనా ప్రకారంగా, దీన్ని అంచనాలను కనుక మీరు వింటే మీకు నోట మాట రాదు. 95% భారతీయులు దంత సంబంధ సమస్యలతో, చిగుళ్ళ సంబంధ సమస్యలతోటి బాధపడుతున్నారు. ఇది మామూలు విషయం కాదు, 95%. ఇక్కడ ఇంకా ట్రాజడీ ఏమిటంటే, ఆశ్చర్యకరంగా ఇలాంటి ఈ దంత సంబంధ సమస్యలు, నోటికి సంబంధించిన సమస్యలు కేవలం నోటికే పరిమితం కావు, అవి శరీరంలో ఇతర భాగాలకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దీంతో అనేక అనారోగ్యాలు దాడి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మామూలుగా మీ ఓరల్ క్యావిటీని పరీక్షించినటువంటి ఏ డాక్టర్ అయినా కానీ, ఓరల్ క్యావిటీని పరీక్షించడం ద్వారా నోట్లో ఉండేటటువంటి అనేక సమస్యలు, శరీరంలో ఉండేటువంటి అనేక సమస్యలు గుర్తించవచ్చు. అంటే మీ నాలుకను చూడటం ద్వారా. ఉదాహరణకు, మీ బుగ్గల లోపల సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఉందనుకోండి, అది ఇతర సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే దంతాలు సరిగ్గా లేవనుకోండి, లేదా చిగుళ్ళు అనారోగ్యం ఉన్నాయనుకోండి, లివర్ సంబంధ సమస్యలని సూచించేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాగా కేవలం ఈ నోరు అనేది అనేక అంతర్గత సమస్యలకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. కాబట్టి నోటి స్వాస్థ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే చాలామంది ఈ పరిశుభ్రతని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీంతో ఆ చిగుళ్ళు, అలాగే సెన్సిటివ్ టీత్, ఇంకా చెడు శ్వాస, ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఏం చేయాలి? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి, వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది లవంగ నూనె గురించి. దీని గురించి చెప్పాల్సి వస్తే, ఇది ఒక సహజమైనటువంటి డెంటల్ డాక్టర్ అని మనం చెప్పొచ్చు. చూడండి, ఈ లవంగ నూనెని మన భారతీయపు గృహాలలో, తర్వాత మన ఇండియన్ హౌసెస్లో వాడుతూనే ఉన్నాం, ఇండియన్ ఫ్యామిలీస్లో. ఇది చాలా ప్రధానమైంది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా దీని ఔషధ గుణాలు మనకు తెలుసు, మనం వీటిని యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఈ మధ్య యంగ్స్టర్స్కి ఇది తెలియటం లేదు. అసలు లవంగ నూనె అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందన్న సంగతి కూడా తెలియట్లేదు. అయితే ఈ లవంగంలో ఉండేటటువంటి, లవంగ నూనెలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దీంట్లో యూజినాల్ అని ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది ఒక గేమ్ చేంజర్ లాగా మనం చెప్పొచ్చు. అనేక మోడర్న్ స్టడీస్ దీనిపైన జరిగాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుందని తేలింది. అలాగే చాలామందికి డెంటల్ ప్లేక్స్ తయారవుతూ ఉంటాయి, వాటిని ప్రివెంట్ చేస్తుందని కూడా తేలింది. ప్రధానంగా జింజివైటిస్ అంటే చిగుళ్ళ వాపుని తగ్గించడానికి ఈ లవంగ నూనె, దాంట్లో ఉండేటువంటి యూజినాల్ అనేది ఉపయోగపడుతుందని తేలింది.
అయితే ప్రధానంగా ఇది ఆ చెడు బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. అలాగే ప్లేక్స్ ఫార్మేషన్ నివారిస్తుంది. అన్నిటికి మించి చిగుళ్ళని బలపరుస్తుంది ఈ లవంగ నూనె అనేది. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటో తెలుసా? ఇది న్యాచురల్ ఎనస్థైజింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఆ సున్నితత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. దీంతో ఆ నొప్పి, జూమని లాగటం ఇలాంటి సమస్యని తగ్గిస్తుంది. సరే, మరి దీన్ని ఎలా ఉపయోగించాలి? వెరీ సింపుల్. ఒక 250 మిల్లీలీటర్ నీళ్లు తీసుకోండి. అంటే దాదాపుగా ఒక అర గ్లాస్ నీళ్లు. దీంట్లో ఒక 10 చుక్కలు లవంగ నూనెను కలపండి. అంతే. దీన్ని మౌత్ వాష్ లాగా ఉపయోగించండి. అంటే బాగా పుక్కిట పట్టండి దీంతో. మరొక ప్రత్యామ్నాయం ఉంది దీనికి. ఒక చుక్క లవంగ నూనెని మీరు బ్రష్ చేసుకుంటారు కదా, బ్రష్ చేసుకోవడానికి టూత్పేస్ట్ వాడతారు కదా, ఆ టూత్పేస్ట్ మీద ఒక చుక్క లవంగ నూనె జస్ట్ యాడ్ చేయండి. దీంతో నేరుగా బ్రష్ చేసుకోండి. అలాగే చిగుళ్ళ పైన కూడా దీంతో మసాజ్ చేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది జామ ఆకుల గురించి. ఇది ఒక అద్భుతమైన, అందరికీ అందుబాటులో ఉండేటువంటి సులభమైనటువంటి నివారణగా పనిచేస్తుంది నోటి వ్యాధులకు సంబంధించి. జామ ఆకులు చాలా ప్రాంతాలలో చాలా సులభంగా మనకి లభిస్తాయి. నోటి పుండ్లు, అలాగే చెడు శ్వాస, ఇలా 1 కాదు 2 కాదు అనేక సమస్యలకు సమాధానం ఈ జామ ఆకులు. ప్రధానంగా వీటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఈ నోటి స్వాస్థ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా దాడి చేయకుండా రక్షిస్తూ ఉంటాయి. అలాగే సూక్ష్మజీవులను కూడా సమర్థవంతంగా ఇది ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ జామాకుల ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒకవేళ ఓరల్ అల్సర్స్ అంటే నోట్లో పుండు తయారనుకోండి, వాటి తగ్గిస్తుంది. అలాగే శ్వాసని తాజాగా ఉంచుతుంది. అయితే జామాకుల్ని ఎలా వాడాలి? ఇది కూడా అంతే, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. 2 లేదా 3 ఫ్రెష్ జామాకుల్ని తెచ్చుకోండి. నోట్లో పెట్టుకొని తోలపాకు నమిలినట్టుగా కొన్ని నిమిషాలు నమలండి. అప్పుడు లాలాజలం ఉమ్మి స్రవిస్తుంది. అది మీకు ఆ లోపల ఉండేటువంటి పుండ్లని మానేలాగా చేస్తుంది. నోటి పూత కానీ ఏమన్నా ఓరల్ అల్సర్స్ కానీ ఉంటే ఈ లాలాజలంతో కూడినటువంటి ఈ జామాకుల ఎక్స్ట్రాక్ట్, ఇవి 2 కూడా అక్కడ స్థానికంగా పనిచేస్తాయి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ నోటి పుండ్లు తగ్గుతాయి. అలాగే మీ బ్రెత్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మీకు. ఇక అతి ముఖ్యమైనది టూత్ పౌడర్. ఈ టూత్ పౌడర్లు మన భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక సనాతన సాంప్రదాయం. ఈ టూత్ పౌడర్ను కూడా మనం తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. టూత్ పౌడర్ని మనం తరతరాలుగా భారతదేశంలో వాడుతూనే ఉన్నాం. వీటి వల్ల ఆ దంత సౌభాగ్యం మీ సొంతం అవుతుంది. అంటే మీ పళ్ళు బలంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. పౌడర్ ఫామ్లో దీన్ని వాడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఈ మోడర్న్ డేస్లో చాలామంది టూత్పేస్ట్ని వాడుతున్నారు. కానీ టూత్పేస్ట్తో పోలిస్తే ఈ టూత్ పౌడర్లు అనేవి చిగుళ్ళ మసాజ్ కోసం ఉపయోగపడతాయి. మామూలుగా టూత్పేస్ట్ని ఏం చేయగలుగుతాం? మసాజ్ చేయలేం. కానీ పౌడర్ని వాడి మసాజ్ చేయొచ్చు. దీంతో మీ ఓరల్ హెల్త్ బాగుంటుంది. ఈ టూత్ పౌడర్లకి అనేక ప్రయోజనాలు. చిగుళ్ళల్లో ఆ రక్త ప్రసరణకి ఇది సహాయపడుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగుంటుందో కణాంతర్గత మళ్ళీ త్వరగా విసర్జితం అవుతాయి. అలాగే న్యూట్రియంట్స్ బాగా సప్లై అవుతాయి. అలాగే చిగుళ్ళ వాపు కూడా ఈ టూత్ పౌడర్తో తగ్గుతుంది. అలాగే దంతాలు చాలా తెల్లగా మిలమిల మెరుస్తాయి. అయితే మీకు మీరే ఒక టూత్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారే, అలాగా. ఎలా? ఒక 25 గ్రాములు సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ తీసుకోండి. 25 గ్రాములు లవంగాల పొడిది సిద్ధం చేసుకోండి. అలాగే 10 గ్రాముల పసుపు, 10 గ్రాముల మిరియాలు, అలాగే 10 గ్రాముల బేకింగ్ సోడా అన్నీ కలపండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 25 గ్రాములు సైంధవ లవణం, 25 గ్రాములు లవంగాల పొడి, 10 గ్రాముల పసుపు పొడి, అలాగే 10 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల బేకింగ్ సోడా. అంతే, మీకు మీరే ఇంట్లో అద్భుతమైన ఒక టూత్ పౌడర్ని సిద్ధం చేసుకున్నారు. దీంతో మీ చిగుళ్ళని మసాజ్ చేసుకోండి. బొటన వేలు, చూపు వేలుతోటి ఇలాగా పైనుంచి కిందకి, అలా పక్కలకి కూడా. దీంతో మీరు దీన్ని బ్రష్లాగా కూడా వాడచ్చు. అంటే బ్రష్ను ఉపయోగించి, ఆ టూత్ బ్రష్ను ఉపయోగించి టూత్ పౌడర్ తోటి కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు. వేలుతోనే అవసరం లేదు. అయితే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దీనికి కాస్త ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ కూడా కలపండి. అప్పుడు పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ తోటి ఉద్దుకోండి. పౌడర్లాగా కాదు అనుకుంటే పేస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు మస్టర్డ్ ఆయిల్ కలిపితే ఈ పౌడర్కి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయిల్ పుల్లింగ్ గురించి. ఇది నిజానికి ఈ ఓరల్ హెల్త్కి సహాయపడుతుంది. ఓరల్ డిసీజ్కి ఇది ఒక అద్భుతమైన సమగ్ర పరిష్కారం అని చెప్పొచ్చు. కమలం గడ్డోషం అన్న పేర్లతోటి భారతీయ సనాతన ఆయుర్వేదం మనకి ప్రపంచానికి అందించిన మహత్తరమైన టెక్నిక్ ఇది ఆయిల్ పుల్లింగ్.
దీంట్లో ఏం జరుగుతుందంటే నూనెని అంటే ఆ పర్టిక్యులర్ నూనెల్ని నోట్లోకి తీసుకొని నోట్లో కొంచెంసేపు ఉంచి కదిలించాలి. దీంతోటి ఆ లోపల తయారైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే అనేక ప్రయోజనాలు. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది. దీంతోటి ఆ చిగుళ్ళ వాపు తగ్గుతుంది. అలాగే ఆ సెన్సిటివ్ టూత్ ఆ సున్నితత్వం అనేది కూడా తగ్గుతుంది. అన్నిటికి మించి నోరు శుభ్రపడుతుంది. అయితే ఈ ఆయిల్ పుల్లింగ్‌ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? ఏం లేదండి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఉంటాయి. అంటే గానుగల నూనెలు. ఒక స్పూను ఏదన్నా ఒక గానుగ నూనె తీసుకోండి. కొబ్బరి నూనె తీసుకోవచ్చు, నువ్వుల నూనె తీసుకోవచ్చు, లేదా ఆవ నూనె తీసుకోవచ్చు. కొబ్బరి, నువ్వుల నూనె, ఆవ నూనె. కొబ్బరి నూనె గానీ, ఆవ నూనె గానీ, మస్టర్డ్ ఆయిల్. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోవాలి ఒక స్పూన్. దీన్ని నోట్లో తీసుకొని 5-10 నిమిషాల సేపు పుక్కిట పడుతూ ఉండండి. దీంతోటి అనేక ప్రయోజనాలు. అలాగే దీనికి ఇంకొక వేరియేషన్ ఏంటంటే కొన్ని చుక్కలు లవంగ నూనె కూడా దీన్ని కలపండి. ఇంకా ఎఫెక్టివ్‌గా ఇది పనిచేస్తుంది. అంటే ఈ కోల్డ్ ఆయిల్స్‌కి లవంగ నూనె కూడా కలిపారనుకోండి, ఇంకా అమేజింగ్‌గా ఇది పనిచేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ముఖం పుల్లలు. అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి టూత్ బ్రష్‌లు వీటిని అని చెప్పొచ్చు. అంటే మామూలుగా ఫేమస్ ఏమిటి అంటే ఓళ్ళలో కూడా కొన్ని చిన్న సబ్ సెంటర్స్‌లో వీటిలల్లో ముఖం పుల్లలు అమ్ముతూ ఉంటారు ఉదయం పూట. ఈ వేపతో చేసినటువంటి కర్ర పుల్లలు. వీటిని మీరు టూత్ బ్రష్ లాగా వాడచ్చు. ఇది చిగుళ్ళను బలపరుస్తుంది. అలాగే పళ్ళని శుభ్రం చేస్తుంది. అన్నిటికి మించి ఆ నోటి స్వాస్థ్యాన్ని కాపాడుతుంది. ఇది దీని ప్రయోజనం. అయితే దీనికి అసలైన ప్రయోజనం ఏంటంటే దీంతోటి మనం రాపిడి బుట్టేలాగా గమ్ మసాజ్ చేస్తాం. దీంతోటి ఆ చిగుళ్ళకి ఒక న్యాచురల్ యాంటీసెప్టిక్ లాగా ఇది పనిచేస్తుంది. చిగుళ్ళు బలంగా తయారవుతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఆ నోట్లో తయారయ్యేటువంటి ఆ మైక్రోబియంని ఇది కట్టడి చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముఖం పుల్లని ఎలా వాడాలి? మామూలుగా బొటన వేలు సైజు ఉండేటటువంటి ముఖం పుల్లని కొద్దిగా పొడుగ్గా ఉండేదాన్ని తీసుకోవాలి. దీన్ని చివర నవలాలి బాగా. దాంతో బ్రిజిల్స్ లాగా తయారవుతుంది. ఇలాగా బ్రిజిల్స్ లాగా అంటే మనకి టూత్ బ్రష్ లాగా తయారయ్యే వరకు బాగా ముందు నవిలి ఆ తర్వాత దాంతోటి పళ్ళు చిగుళ్ళని బ్రష్ చేసుకోవాలి. ఇది మీకు అందుబాటులో లేదనుకోండి, అప్పుడు వేప ఆకులు కూడా మీరు నమలొచ్చు. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ప్రపంచానికి మనలాగా టంగ్ క్లీనర్లు తెలియవు. అంటే ప్రపంచానికి టంగ్ క్లీనర్ని పరిచయం చేసిన భారతదేశం అని చెప్పొచ్చు. మళ్ళీ ఈ టంగ్ క్లీనర్లో కూడా రాగితో చేసుకున్న నాలుక బద్ద అయితే మంచిది. దీనికి ఆ బ్యాక్టీరియాని కట్టడి చేసేటువంటి నైజం ఉంటుంది. నాలుకని శుభ్రం చేసుకోవటం అనేది ఆ నోటి స్వాస్థ్యాన్ని కాపాడుకోవటంలో అత్యంత ముఖ్యమైన భాగం. అయితే ఇది కూడా మళ్ళీ కాపర్ అయితే మంచిది. ఎందుకంటే దీనికి సహజంగానే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీంతో అది ఒక మంచి యాంటీబ్యాక్టీరియల్ స్క్రాపర్ లాగా పనిచేస్తుంది, టంగ్ స్క్రాపింగ్ లాగా. దీనికి ఉండే ప్రయోజనాలు ఏంటంటే బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు చెడు శ్వాసను కూడా అది కంట్రోల్ చేస్తుంది, నోటి దుర్వాసన. అలాగే గమ్ని బలపరుస్తూ అదే సమయంలో దంతాల తాలూకు సెన్సిటివిటీని ఇది మెరుగుపరుస్తుంది. దీన్ని ఎలా వాడాలి? సింపుల్గా రోజు మామూలుగా బ్రష్ చేసుకున్న తర్వాత ఈ టంగ్ క్లీనర్ తోటి మీ టంగ్ని స్క్రేపింగ్ చేసుకోవాలి. అంటే గేరాలి, మృదువుగా చేయాలి, మరి బలంగా కాదు. దీంతో ఆ టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే లాలాజలం కూడా స్టిమ్యులేట్ అవుతుంది. లాలాజలం ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిందో అప్పుడు నోరు హెల్దీగా ఉంటుంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆరోగ్యకరమైన నోరు ఉంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఇది అంటే ఓరల్ హెల్త్ అనేది టోటల్ హెల్త్కి మార్గం. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సహజ నివారణని మీరు రోజువారీ రొటీన్లో భాగం చేసుకోండి. దీంతో మీ ఓరల్ హెల్త్, మీ డెంటల్ హెల్త్ బాగుంటుంది. ఆ డెంటల్ డిసీజెస్, గమ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. లవంగ నూనె, అలాగే ఈ వేప పుల్లలు, ఇలాంటి అనేకం మన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఉపాయాలు. వీటిని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ డెంటల్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న మార్పుని మీరు చేయండి. అద్భుతమైనటువంటి మార్పుని మీరు గమనిస్తారు మీ టోటల్ హెల్త్లో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే దీంట్లోని అంశాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే
అప్పుడు దీన్ని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. రికమెండ్ అవటం వల్ల ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన ఆకాంక్ష, మన అభిలాష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.